జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు పరిపూర్ణ జ్ఞానమే పరమౌషధం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. పరిపూర్ణ జ్ఞానమే పరమౌషధం. ఈరోజు రెండవ పాశుపతాస్త్రం, అదేమిటంటే ఆత్మశుద్ధి యోగం. ఈ ఆత్మశుద్ధి యోగాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి ఎవరైనా జ్ఞానం కోసం పరితపిస్తూ ఉంటారో, ఆరాటపడుతూ ఉంటారు. జ్ఞాన సేకరణ కోసం మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. అందున భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే జ్ఞానాన్ని సేకరించిన తర్వాత తప్పనిసరిగా అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి రావాలంటే తప్పనిసరిగా సాధన కొనసాగించాలి. ఆధ్యాత్మికత అనేది వినటానికి, తెలుసుకోవటానికి, బోధించడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ అది అనుభవంలోకి రావాలి. తెలుసుకోవటం ప్రధానం కాదు. ఆ తెలుసుకున్న దాన్ని అనుభవంలోకి పొందగలగాలి. కొండంత పాండిత్యం కన్నా గోరంత ఆచరణ మిన్న అన్నారు. పాండిత్యం ఎంత ఉన్నప్పటికీ దాని వెనుక అనుభవం లేకపోతే ఆ పాండిత్యం ప్రపంచాన్ని ప్రభావితం చేయదు. అనుభవం కొంచెం ఉన్నా సరే చెప్పేటటువంటి మాటలకి శక్తి ఉంటుంది. అనుభవం లేకపోతే చెప్పేటటువంటి మాటలకి, బోధనకి ఎటువంటి విలువ ఉండదు. అందుకే ప్రచారం ముఖ్యం కాదు, ఆచారం ముఖ్యం అంటారు. ఆచారం లేకుండా ప్రచారం ఎందుకు? ఆచరించి అందించేవాడే ఆచార్యుడు అంటే, అతడే గురువు అంటే. ఎప్పుడైతే అనుభవం అనంతంగా ఉంటుందో దాని నుంచి వచ్చేటటువంటి మాటలు హృదయాన్ని తాకుతూ ఉంటాయి. అనుభవం లేనప్పుడు ఆ మాటలు ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని రెచ్చగొడుతూ ఉంటాయి, ప్రలోభ పెడుతూ ఉంటాయి. ఎదుటి వ్యక్తిని ప్రలోభ పెట్టడం అంటే పాండిత్యాన్ని ప్రదర్శించడమే. అది చాలా ప్రమాదకరం. ఈ ప్రపంచంలో జనాన్ని ఆకట్టుకోవడానికి చీపెస్ట్ టెక్నిక్ ఏమిటంటే ప్రసంగాలే, ప్రవచనాలే. కానీ ప్రవచనాలు వేరు, ప్రసంగాలు వేరు, సందేశాలు వేరు. సందేశం అనేది సమాచారాన్ని సేకరించి అందించకూడదు. పుస్తకాలు ముందు పెట్టుకొని చెప్పకూడదు. పురాణాలను అవపోసన పట్టి చెప్పకూడదు. జీవిత అనుభవాన్ని పంచేవే సందేశాలంటే, మెసేజ్ అంటారు. గాంధీ గారు ఒక మాట చెప్పారు, నా జీవితమే నా సందేశం అన్నారు. బాబా గారు ఒక మాట చెప్పారు, మీ జీవితమే నా సందేశం అన్నారు. అంటే దాని అర్థం ఏమిటి? మీరు నా స్థాయికి ఎదిగితే అదే నా సందేశాన్ని మీరు అందుకున్నట్లుగా రుజువు అన్నారు. మీ జీవితమే నా సందేశం అన్నారు ఆయన. గాంధీ గారు ఏమన్నారు? నా జీవితమే నా సందేశం అన్నారు. ఎంత తేడా ఉందో చూడండి. గాంధీ గారిలో ఎంతో కొంత మేరకు ఆధ్యాత్మిక చింతన ఉంది కాబట్టే అహింస అనేటటువంటి ఆయుధంతో ప్రపంచాన్ని గడగడలాడించారు. సత్యము, అహింస రెండు ఆయుధాలుంటే ఆ వ్యక్తి విశ్వాన్ని జయించగలుగుతాడు. కాబట్టి సిద్ధాంతాన్ని తెలుసుకోవటం కాదు, దాన్ని అనుభవంలోకి పొందగలగాలి. అనుభవంలోకి పొందాలంటే సాధన కొనసాగించాలి. సాధన కొనసాగించాలంటే శరీరము, మనసు సహకరించాలి. శరీరంలో నొప్పులు కానీ, బాధలు కానీ, అసౌకర్యాలు కానీ, రుగ్మతలు కానీ, అతి బరువు కానీ, అసౌకర్యాలు కానీ ఉన్నాయనుకోండి, శరీరం సాధనకు సహకరించదు కదా. శరీరం సహకరించకపోతే తెలుసుకున్నది మొత్తం ఏమవుతుంది? సిద్ధాంతంగా మిగిలిపోతుంది. అది జ్ఞాన మదాన్ని పెంచుతుంది. ఒక రకంగా మతి భ్రమించిపోతుంది.
అందుకే మీరు ఆధ్యాత్మికవేత్తలు చాలామందిని గమనించండి. అనుభవంలోకి రానంత వరకు ఏదో చెయ్యాలి, ఎవరినో మార్చాలి, అది బాగలేదు, ఇది బాగలేదు, వాళ్ళు బాగలేదు, వీళ్ళు బాగలేదు. ఈ ప్రపంచం మొత్తం ఆధ్యాత్మికతతో నిండిపోవాలి, ఒక ఆదర్శ ప్రపంచం రావాలి, ఆధ్యాత్మిక ప్రపంచం రావాలని చెప్పి విపరీతంగా ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రచారం పెరుగుతుందంటే అనుభవం తగ్గిపోతున్నట్లే కదా. కాబట్టి తెలుసుకున్న దాన్ని అనుభవంలోకి పొందాలంటే శరీరం సహకరించాలి. శరీరం సహకరించాలంటే మనసు ప్రశాంతం అవ్వాలి, సంతృప్తి పడాలి. మనసును సంతృప్తిపరచడం కోసం పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. శరీరంలో ఉన్నటువంటి బాధలు కానీ, ఇబ్బందులు కానీ, అసౌకర్యాలు కానీ, రుగ్మతలు కానీ, అతి బరువు కానీ తొలగిపోవాలంటే ఆత్మశుద్ధి యోగం కావాలి. ఇది ఒక రకమైన క్రియాయోగం. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారు విశ్వమయ్య గురూజీ చేతికి అందించినటువంటి పాశుపతాస్త్రం నా 2 చేతుల్లో 2 పెట్టాడు. ఒకటి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చారు, రెండవది ఆత్మశుద్ధి యోగాన్ని ఇచ్చారు. అయితే ఎందుకు నేను బయటికి రాలేదంటే ఆ రెండింటిని నా జీవితం మీద ఇంకా ప్రయోగించుకుంటున్నాను. కాబట్టి స్వామి నాకు ఇచ్చినటువంటి పాయసాన్ని నేను ఆస్వాదించిన తర్వాత, ఆ పాయసాన్ని అనుభవించిన తర్వాత, రుచిని ఆస్వాదించిన తర్వాత దాన్ని ప్రపంచానికి అందించాలి. అందుకోసం ఒక పటిష్టమైనటువంటి ఒక వ్యవస్థను తయారు చేయాలి. ఇది స్వామి యొక్క సంకల్పంతో తప్పనిసరిగా నెరవేరుతుంది. అయితే ఆత్మశుద్ధి యోగం అంటే ఏమిటి? నీ దేహాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకోవటమే ఆత్మశుద్ధి యోగం. ఆత్మ పరిశీలన అంటాం, ఆత్మ సంస్కారం అంటాం. నిన్ను నువ్వు సంస్కరించుకుంటే అదే ఆత్మ సంస్కారం, నిన్ను నువ్వు పరిశీలించుకుంటే అదే ఆత్మ పరిశీలన. నీ జీవితాన్ని గురించి పరిశోధన చేసుకుంటే అదే ఆత్మ శోధన అవుతుంది. కాబట్టి తల నుండి పాదాల వరకు శరీరాన్ని సమూలంగా శుద్ధి చేసుకునేటటువంటి విధానమే ఆత్మశుద్ధి యోగం. దీనిలో ఉన్నటువంటి కీలక అంశాలను గురించి మీకు వివరిస్తాను. మానవ దేహం పంచభూతాత్మకం. ఇది రెండింటి సమ్మేళనం. ఒకటి సూక్ష్మ శరీరం, మరొకటి స్థూల శరీరం. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి బలహీనతలే స్థూల శరీరంలో రుగ్మతలుగా, బాధలుగా, నొప్పులుగా, అసౌకర్యాలుగా రూపాంతరం చెందుతాయి. ఎవరి దేహంలోనైనా నొప్పులు కానీ, బాధలు కానీ, అసౌకర్యాలు కానీ, అదనపు పెరుగుదల కానీ, అదనపు బరువు కానీ, దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఉన్నాయంటే దానికి మూల కారణం సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి బలహీనత. సూక్ష్మము అనేది పరిమితంగా ఉంటుంది, కంటికి కనిపించదు. సూక్ష్మము అనేది కంటికి కనిపించదు, కానీ అది స్థూలాన్ని తయారు చేసుకుంటుంది. సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని తయారు చేసుకోవాలంటే కావలసినటువంటి ముడిసరికి ఎక్కడి నుంచి వస్తుందంటే పంచభూతాల ద్వారా వస్తుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి అందిస్తుంది. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం తల్లి స్తన్యాన్ని ఇచ్చి బిడ్డను పోషిస్తుంది. ఆ తర్వాత పంచభూతాత్మకమైనటువంటి ఆహార పదార్థాన్ని తీసుకుంటూ పంచభూతాలను సేకరించుకుంటూ బిడ్డ పెరుగుతూ ఉంటాడు. కోరికలు, సంకల్పాలు నెరవేరిన తర్వాత ఈ దేహం అవసరం లేదు కాబట్టి దేహంలో జీవన చర్యలు స్తంభించిపోయి అదే మరణంగా మారి ఆ తదుపరి ఆ దేహం విచ్ఛిన్నమై విచ్ఛేదనమై పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇదే జీవిత సమాచారం. అయితే ఈ పంచభూతాలు ఎలా ఉండాలి? పంచభూతాలు సమపాళల్లో ఉండాలి. పంచభూతాల ద్వారా ప్రకోపించేటటువంటి విషయాలు 3 ఉంటాయి: కఫ, పిత్త, వాత.
కఫ, పిత్త, వాత 3 కూడా సమాన స్థాయిలో ఉండాలి. ఈ పంచభూతాల 3 గుణాలు ఉంటాయి: తమో గుణం, రజోగుణం, సత్వగుణం. ఈ 3 గుణాలు కూడా సమాన పాడల్లో ఉండాలి. అందుకే చెప్తుంటారు, పంచభూతాలు గనక సమాన స్థాయిలో ఉంటే, సమాన మోతాదులో ఉంటే మనిషి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాడు. మనిషి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటున్నాడంటే సూక్ష్మ శరీరం కూడా ఆరోగ్యంగా ఉన్నట్లే, బలహీనత లేనట్లే. సో ఏమిటి పంచభూతాలు? ఎముకలు, కండరాలు, భూమి తత్వం, తర్వాత నీరు, ద్రవాలు, నీటి తత్వం. ఎముకలు, కండరాలు భూమి తత్వం, ద్రవాలు అనేవి నీటి తత్వం. శరీరంలో వేడి ఉంటుంది, ఆ వేడి ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉంటుంది. 98.4 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. ఈ వేడి పెరగకూడదు, తగ్గకూడదు. ఆ తర్వాత వాయువు, ఆ తర్వాత ఆకాశం. ఆకాశం ఎక్కడ ఉంటుందండి? అంతరంగ అవయవాలు స్వేచ్ఛగా కదలటానికి అవకాశాన్ని ఇచ్చే ప్రదేశమే ఆకాశం. ఊపిరితిత్తులు పనిచేయాలి, గుండె పనిచేయాలి, జీర్ణాశయం పనిచేయాలి, ప్రేగులు పనిచేయాలి. వాటికి లోపల కొంత ఖాళీ ప్రదేశం ఉండాలి. ఆ ఖాళీ ప్రదేశమే ఆకాశం. ప్రేగుల లోపల కానీ, ఊపిరితిత్తుల లోపల కానీ, గుండె లోపల కానీ ఉండేటటువంటి గాలే వాయువు అవుతుంది. కాబట్టి ఎముకలు, కండరాలు, ద్రవాలు, వేడి, వాయువు, ఆకాశం, ఇవి పంచభూతాలు. పంచభూతాలు సమపాళల్లో ఉన్నాయనుకోండి, మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అది ఎలా తెలుసుకోవచ్చు? ఎముక పుష్టి, కండర పుష్టి చాలా ఎక్కువగా ఉండి ఊబకాయంగా ఉండేటట్లయితే అక్కడ తమోగుణం ఎక్కువగా ఉంటుంది. ఎముక పుష్టి, కండర పుష్టి ఎక్కువగా ఉండాలి, ఉండవలసినంత మోతాదులో ఉండాలి. కానీ ఎక్కువగా ఉంటే బోన్ స్ట్రెంగ్త్, మజిల్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా ఉండి శరీరంలో నీరు ఎక్కువగా ఉండి ఊపకాయంగా ఉంటే అది తమోగుణం. నీరు తక్కువగా ఉంటే రజోగుణం. ఉండవలసిన మోతాదు కంటే నీరు ఎక్కువగా ఉంటే అది తమోగుణం. అగ్ని, అది 100% రజోగుణం. వేడి తగ్గి చల్లబడింది అనుకోండి, అది తమోగుణం అవుతుంది. ఉండవలసిన మోతాదు కంటే ఎక్కువగా ఉందనుకోండి, అది రజోగుణం అవుతుంది. వాయువు, ఆ తదుపరి ఆకాశం. ఎముకలు, కండరాలు, ద్రవాలు, అగ్ని, వాయువు, ఆకాశం. సో వాయువు, అగ్ని = రజోగుణం. ద్రవాలు వచ్చేసరికి తమోగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది. ఎముక పుష్టి, కండర పుష్టి ఎక్కువగా ఉందనుకోండి, అది తమోగుణం అవుతుంది. బలహీనంగా ఉందనుకోండి శరీరం, అది ఒక రకంగా వేడి ఎక్కువగా ఉండి రజోగుణం అవుతుంది. ఉండవలసిన మోతాదులో ఉందనుకోండి, అది సమాన స్థాయిలో ఉంటుంది. ఈ పంచభూతాలు అనేవి నిరంతరం లోపలకు ప్రవేశిస్తూ బయటకు వస్తూ ఉంటాయి. మనం ఆహారం తీసుకుంటాం, అది భూమి తత్వం. నీరు త్రాగుతూ ఉంటాం, అది జలతత్వం. సూర్యరశ్మిని లోపలికి గ్రహిస్తూ ఉంటాం, అది అగ్నితత్వం. దానితో పాటుగా శరీరంలో నిరంతరం జీవన చర్యలు జరుగుతూ ఉంటాయి. ఆ జీవన చర్యల ద్వారా కూడా వేడి ఉత్పన్నమవుతూ ఉంటుంది. అలాగే ముక్కు ద్వారా శ్వాసిస్తూ ఉంటాం, గాలిని లోపలికి తీసుకుంటూ ఉంటాం. ఇకపోతే ఆకాశం, ఇది ఏ విధంగా లోపలికి ప్రవేశిస్తుంది? సహస్రారం గుండా లోపలికి ప్రవేశిస్తుంది. నోటి ద్వారా ఆహారము, నీరు తీసుకుంటూ ఉంటాం.
ఆ తర్వాత చర్మం ద్వారా వేడి లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. ముక్కు ద్వారా గాలి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇక 5వది ఆకాశం. ఆకాశం అంటే ప్రాణశక్తితో కూడి ఉన్నటువంటిది, అనంతమైంది. అటువంటి ఆకాశం సహస్రార చక్రం గుండా లోపలికి ప్రవేశిస్తుంది. లోపలికి ప్రవేశించినటువంటి ఈ పంచభూతాలు నిరంతరం బయటకు వస్తూ ఉంటాయి. మలము, మూత్రము ఇవి 2 బహిష్కరించబడతాయి. ఆ తర్వాత మలంతో పాటు మూత్రంతో పాటు వేడి కూడా బయటకు వస్తుంది. అప్పుడప్పుడు చెమట పోస్తూ ఉంటుంది. ఈ చెమట ద్వారా నీరు బయటకు వస్తుంది, నీటితో పాటు వేడి కూడా బయటకు వస్తుంది. అలాగే మనం ప్రాణవాయువుని తీసుకుంటూ ఉంటాం, బొగ్గు పులుసు వాయువుని విడుదల చేస్తూ ఉంటాం. కాబట్టి ఆక్సిజన్ లోపలికి వెళుతుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది, అక్కడ వాయు మార్పిడి జరుగుతుంది. అలాగే లోపలికి ప్రవేశించినటువంటి ఈ ప్రాణశక్తి శరీరంలో జీవన చర్యలకు ఉపయోగపడుతుంది. అది కాళ్ళ ద్వారా, చేతుల ద్వారా బయటికి పోతూ ఉంటుంది. అంటే పంచభూతాలు లోపలికి వస్తూ ఉంటే బయటికి పోతూ ఉంటాయి. ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి శక్తి శరీరానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఆహారంలో శక్తి ఉంటుంది, నీటిలో శక్తి ఉంటుంది, అగ్నిలో శక్తి ఉంటుంది, వాయువులో శక్తి ఉంటుంది, ఆకాశంలో కూడా శక్తి ఉంటుంది. శక్తి ద్వారానే ఇవన్నీ కూడా పరస్పరం మారుతూ ఉంటాయి. భూమి నీటిచే హరించివేయబడుతుంది, నీరు అగ్నిచే హరించివేయబడుతుంది, అగ్ని వాయువుచే హరించివేయబడుతుంది, వాయువు ఆకాశంచే హరించివేయబడుతుంది, ఆకాశం నుండి వాయువు వస్తుంది, వాయువు నుండి అగ్ని వస్తుంది, వాయువు అగ్ని కలిసి నీరు ఏర్పడుతుంది. నీరు ఇతర మూలకాలతోటి పదార్థాలతో కలిసి ఘనమైనటువంటి భూమిగా మారుతుంది. కాబట్టి పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహంలోకి జీవితాంతం పంచభూతాలు ప్రవేశిస్తూ ఉంటాయి. ఆ పంచభూతాలు బయటకు వస్తూ ఉంటాయి. అయితే ప్రవేశించేటటువంటి మోతాదుకి బహిష్కరించబడేటటువంటి మోతాదుకు మధ్య సమన్వయం ఉండాలి, సమతుల్యత ఉండాలి. లోపలికి ఎక్కువ ప్రవేశించి అది తక్కువగా బహిష్కరించబడితే సమతుల్యతను కోల్పోయినట్లే. లోపలికి ప్రవేశించినప్పటికీ లోపలికి ప్రవేశించినటువంటిది ఎక్కువగా బహిష్కరించబడితే అది కూడా సమతుల్యాన్ని, సమత్వాన్ని కోల్పోయినట్లే. ఆరోగ్యం అంటే ఏమీ లేదు. ఈ పంచభూతాల మధ్య సమన్వయం ఉండాలి, సమతుల్యత ఉండాలి. అలాగే ఒకదానితో మరొకటి పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ విధంగా పంచభూతాలతో ఉన్నటువంటి ఈ దేహం జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా పంచభూతాల మధ్య సమన్వయం ఉండాలి. ఆ సమన్వయం నిరంతరం కొనసాగుతూ ఉండాలి. బహిష్కరించబడటం ఎక్కువగా ఉన్నా, బహిష్కరించబడటం తక్కువగా ఉన్నా, స్వీకరించడం ఎక్కువగా ఉన్నా, స్వీకరించడం తక్కువగా ఉన్నా, ఈ పంచభూతాల సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతూ ఉంటాయి. కాబట్టి పంచభూతాలు సమనిష్పత్తిలో ఉండటం అంటే ఏమిటి? ఎక్కువ తక్కువ లేకుండా ఉండాలి, సమాన స్థాయిలో ఉండాలి. సమాన స్థాయిలో పంచభూతాలు ఉన్నాయనుకోండి, జీవితమే యోగంగా మారుతుంది. యోగం జరుగుతూనే ఉంటుంది, ఇక యోగంతో పని లేదు. పంచభూతాల మోతాదులో వ్యత్యాసం ఏర్పడింది అనుకోండి, అదే జబ్బుగా రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు మనిషి ఏమయ్యాడు? జీవన శైలిలో చాలా మార్పులు వచ్చాయి. అధునాతన నాగరికత అనేది మనిషి యొక్క జీవితాన్ని సమూలంగా కబళించి వేసింది. పరిసరాలు మొత్తం కలుషితమైపోయాయి. బాహ్యంగా ఉన్నటువంటి పంచభూతాలు మొత్తం పతనం అవుతున్నాయి. ప్రకృతి వనరులు మొత్తం కూడా అనూహ్యంగా ధ్వంసం గావించబడుతున్నాయి.
అందువల్ల బయట పంచభూతాల యొక్క సమతుల్యత లోపించింది కాబట్టి అదేవిధంగా మనిషి యొక్క అంతరంగంలో కూడా పంచభూతాల సమతుల్యత లోపించింది. మనం తీసుకునే ఆహారం కూడా సమతుల్యంగా సమత్వంలో ఉంటే పంచభూతాలు కూడా సమత్వంలో ఉంటాయి. తీసుకునే ఆహారం కూడా సరిగా ఉండలేదు. రజోగుణాన్ని పెంచే ఆహారాన్ని తీసుకున్నాం అనుకోండి, లోపల వేడి ఎక్కువగా ఉంటుంది. తమో గుణాన్ని పెంచే ఆహారం ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, చల్లదనం ఎక్కువగా ఉంటుంది. అయితే వీటి యొక్క కీలక రహస్యాలు ఎక్కడున్నాయి? ఈడ పింగళ నాడుల్లో ఉన్నాయి. ఈడ తమోగుణం, పింగళ రజోగుణం. ఈడ చంద్రనాడి, పింగళ సూర్యనాడి. ఒకటి సింపాథెటిక్, మరొకటి పారాసింపాథెటిక్. ఈ ఈడ పింగళ నాడులు దేంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి? హార్మోన్స్ తోటి. హార్మోన్స్ యొక్క ఉత్పత్తులు ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా జీవితం సమూలంగా కుప్పగొలిపోతుంది. టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉత్పత్తి అయిందనుకోండి, మనిషిలో సూపర్ మేల్ క్యారెక్టర్స్ వస్తాయి. అదే మగవాళ్ళలో ఈస్ట్రోజన్ ఉత్పత్తి అయిందనుకోండి, ఫీమేల్ క్యారెక్టర్స్ వస్తాయి. ఆడవాళ్ళలో టెస్టోస్టెరాన్ కొంచెం ఎక్కువ ఉత్పత్తి అయిందనుకోండి, మగవాళ్ళ లక్షణాలు వస్తాయి. కాబట్టి దాని యొక్క మోతాదు ఎంత ఉంటుందంటే మిల్లీగ్రామ్స్లో ఉంటుంది, మైక్రో మిల్లీగ్రామ్స్లో ఉంటుంది. కానీ వాటి ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే అసలు విషయానికి వద్దాం. తమో గుణము రజోగుణం రెండు సమానంగా ఉన్నాయి అనుకోండి, అదే సత్వగుణం. కానీ తమో గుణము రజోగుణం సత్వగుణం మూడు కలిసి ఉన్నాయి అనుకోండి, తమో రజోగుణాలు ఎక్కువగా తక్కువగా ప్రకోపించే అవకాశం ఉంటుంది. రెండు జీవితాంతం సమానంగా పనిచేసే అవకాశం లేదు. అందువల్ల రెంటిని సమానంగా పనిచేయించాలంటే రెండు సమాన మోతాదులో పనిచేయాలంటే జీవితాంతం సత్వగుణంలో కొనసాగాలంటే మనం మూడు గుణాలు దాటి వెళ్ళగలగాలి. అదే శుద్ధ సాత్విక స్థితి, అదే పరిపూర్ణ స్థితి, అదే పరబ్రహ్మ స్థితి. ఆ స్థితికి వెళ్ళాలంటే మనకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని పొందిన తర్వాత కర్మల మూట దశల వారీగా దగ్ధమైపోతూ ఉంటుంది. కానీ అదే సమయంలో మనం ఏం చేయాలి? శరీరంలో ఉన్నటువంటి అసౌకర్యాలని, బాధల్ని, నొప్పుల్ని, ఇబ్బందుల్ని సమూలంగా తొలగించుకోవాలి. దానికి ఏం చేయాలి? మనం ఆత్మశుద్ధి యోగాన్ని ఆచరించగలగాలి. ఈ ఆత్మశుద్ధి యోగాన్ని స్వామీజీ నాకు మొట్టమొదట పరోక్షంగా అందించారు. మొట్టమొదటి దాన్ని నేను స్వీకరించినప్పుడు ఇందులో ఏముందిలే, ప్రాణిక్ హీలింగ్ మాదిరిగా ఉందని చెప్పి నేను దాన్ని అశ్రద్ధ చేశాను. తర్వాత 2 నెలల తర్వాత మరలా స్వామి నన్ను హెచ్చరించారు. ఎందుకు సాధన చేయట్లేదన్నారు. నేనన్నాను, సమస్యలు ఎక్కువగా ఉన్నాయి సంస్థలో, సమస్యల పరిష్కారం అయితే సాధన చేస్తానన్నాను. నీ సమస్యలు నేను చూసుకుంటాను, ముందు సాధన చెయ్యన్నారు. నేనన్నాను, సమస్యలు పరిష్కరించిన తర్వాత సాధన చేస్తానన్నా. మెరుకులు ఏమిటంటే సమస్యలు మొత్తం పరిష్కారం అయ్యాయి. అప్పుడు అనుకున్నాను, స్వామి సాక్షాత్తు అవతార పురుషుడే. అటువంటి అవతార పురుషుడు నా గురువుగా లభించడం నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి అనుకొని ఆ ఆత్మశుద్ధి యోగాన్ని గురించి లోతుగా అధ్యయనం చేశాను. స్వామి నాకేం చెప్పారంటే, ఈ ఆత్మశుద్ధి యోగాన్ని 3 భాగాలు చేయి, 3 గంటలుగా రూపొందించు. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అందించమన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, అసలు ఎలా సాధ్యమవుతుంది అనుకున్నాను. స్వామి ఇంకొక మాట చెప్పారు, ఆత్మశుద్ధి యోగం మీద ఒక పుస్తకం రాయమన్నాడు.
ఇదేంటి అసలు ఆత్మశుద్ధి యోగమే నాకు తెలియదు, ఇంతవరకు నేను సరిగా సాధన చేయలేదు, దాన్ని 3 గంటలుగా విభజించడం ఏమిటి, ఒక పుస్తకం రాయటం ఏమిటి, ఇదంతా ఎందుకు నాకు బరువు పెడుతున్నాడని చెప్పి నేను మా స్వామిని కొంచెం వ్యతిరేకించాను. కానీ లక్కీగా ఏమిటంటే 2015-16 సంవత్సరం వచ్చేసరికి ఆత్మశుద్ధి యోగాన్ని 3 భాగాలుగా విభజించాను. దాని గురించి ఒక పుస్తకం కూడా రాశాను. అది ఎప్పుడు సాధ్యమైంది? సత్యదర్శనం, ఆత్మస్థితి, జీవన వేదం కోర్సులు 2 రూపొందించిన తర్వాత సాధ్యమైంది. ఆ 2 కోర్సుల యొక్క రూపకల్పన పూర్తయిన తర్వాత పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అనుభవంలోకి వస్తూ ఉంది. అప్పుడు నేను 3 దశలుగా విభజించాను. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఈ 3 అయిపోయిన తర్వాత ఇక మరొకటి ఉంది. అదేమిటంటే పూర్ణమంత్రం. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానానికి పాశుపతాసనం ఏంటంటే పూర్ణమంత్రం. సో మొదటి పార్ట్లో ఏం చేస్తామంటే సహస్రార చక్రం ద్వారా శరీరాన్ని ఆపాదమస్తకం శుద్ధి చెయ్యాలి. ఈ సహస్రార చక్రం తెరుచుకోవాలి. సహస్రార చక్రం తెరుచుకోవాలంటే తమోగుణము, రజోగుణం 2 సమాన పాళల్లో ఉండి సత్వగుణం అనుభవంలోకి రావాలి. మనకు యోగరాశి ఎక్కడుంది? వెన్నుబాము ప్లస్ మెదడులో ఉంది. వెన్నుబాము మెదడు రెంటిలో కలిపి 7 అంతస్తులు ఉన్నాయి, 7 కోశాలు ఉన్నాయి, 7 చక్రాలు ఉన్నాయి. అందులో శిరస్సు మధ్య భాగంలో ఉండేది ఏమిటంటే సహస్రారం. దీన్ని సైన్స్ పరంగా యాంటీరియర్ ఫ్రాంటనెల్లే అంటారు. ఇది చిన్నపిల్లల్లో తప్పనిసరిగా మనం గుర్తించగలుగుతాం. పెద్ద అయిన తర్వాత అది మూసుకొని పోతుంది. ఇగో పెరుగుతూ ఉంటే యాంటీరియర్ ఫ్రాంటనెల్ల మూసుకుపోతుంది. ఇగో లేకపోతే అది పనిచేస్తూ ఉంటుంది. చిన్నపిల్లల ఇగో ఉండదు కదా, అందుకని అది పనిచేస్తూ ఉంటుంది. వెన్నెముక నిటారుగా ఉంచుకోవాలి. సహస్రారం గుండా ప్రాణశక్తిని లోపల గ్రహించి శరీరాన్ని ఆపాదమస్తకం శుద్ధి చేసుకోవాలి. ముందేం చేయాలి? నెగటివ్ ఎనర్జీని తొలగించాలి. తర్వాత ఏం చేయాలి? దైవశక్తిని శరీరం అంతా నింపాలి. తర్వాత ఆరోగ్య శక్తితో శరీరం మొత్తాన్ని నింపాలి. చెడు శక్తిని తొలగించాలి. దైవశక్తితో, ఆరోగ్య శక్తితో శరీరం మొత్తాన్ని నింపాలి. ఇక రెండవ పార్ట్లో ఏమవుతుందంటే శ్వాసను, సహస్రారాన్ని జోడించి గమనిస్తూ ఉండాలి. థర్డ్ పార్ట్లో వచ్చేసరికి ఆగ్నేయ చక్రాన్ని, సహస్రారాన్ని చూస్తూ ఉండాలి. ఆగ్నేయ చక్రం, సహస్రారం 2 యాక్టివేట్ అయిన తర్వాత మెదడును, వెన్నుబొమ్మను సమూలంగా శుద్ధి చేసుకోవాలి. ఆత్మశుద్ధి యోగాన్ని కనుక కరెక్ట్గా సాధన చేసేటట్లయితే శరీరంలో ఎటువంటి రుగ్మతలు ఉండవు. శరీరం సమూలంగా శుద్ధి అవుతుంది. అయితే ఆత్మశుద్ధి యోగాన్ని సాధన చేయాలంటే మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి. ఆ మెంటల్ ప్రిపరేషన్ కోసం పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. కాబట్టి ఒకదాంతో మరొకటి లింక్ అయి ఉన్నాయి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రీయపరమైన అవగాహన లేకుండా ఆత్మశుద్ధియోగాన్ని కొనసాగించేటట్లయితే ఎనర్జీ విపరీతం ఖర్చు అవుతుంది, స్ట్రగుల్ పడుతూ ఉంటాం. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రీయ పందాల అవగాహన చేసుకున్న తర్వాత మనసు సహకరిస్తుంది, తదనుగుణంగా శరీరం సహకరిస్తుంది. కాబట్టి మనసు సహకరిస్తేనే శరీరాన్ని స్థిమితంగా ఉంచగలుగుతాం. మనసు సహకరించకపోతే శరీరం కూడా ఏమవుతుందంటే సాధనకు సహకరించదు. అందున మెదడు, వెన్నుబాము 2 కూడా ఒకే వరుసలో ఉంటేనే సత్ఫలితం వస్తుంది. మెదడు, వెన్నుబాము 2 ఒకే వరుసలో లేకపోతే సత్ఫలితం రాదు. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఋషులు గంటల తరబడి మెదడును, వెన్నుబామును నిటారుగా ఉంచుకుంటారు.
మెదడు వెన్నుభం రెండు నిటారుగా ఉన్నప్పుడు నాడీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. హార్మోన్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేటట్లయితే శరీర అవయవాల్లో ఉన్నటువంటి మలినాలు మొత్తం బహిష్కరించబడతాయి. శరీర అవయవాల్లో ఉన్నటువంటి మలినాలు మొత్తం బహిష్కరించబడేటట్లయితే ఇక శరీరమే లేదనే భావన కలుగుతుంది. శరీరం కరిగిపోతే అదే నోబడీ స్టేట్. సంబడి నుంచి నోబడీకి వచ్చేస్తాం. శరీరం కరిగిపోయిందనుకోండి, ఇక ప్రజ్ఞ విస్తరిస్తూ ఉంటుంది. ప్రజ్ఞ ఏమవుతుంది? విశ్వం మొత్తం వ్యాపిస్తుంది. అదే ఎవరిబడి స్టేట్. సంబడి స్టేటు, నోబడి స్టేటు, ఎవరిబడి స్టేట్. ఆనందం ఆనందం అంటాం. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే ఆనందం వస్తుంది. శరీరం కరిగిపోతేనే ఆనందం వస్తుంది. భౌతిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఆత్మ ప్రయాణం కూడా అంతే ముఖ్యం. కేవలం భౌతిక ఆరోగ్యంలో కూర్చుంటే మనకు జంతు ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. భౌతిక ఆరోగ్యంతో పాటు ఆత్మ ప్రయాణం చేస్తుంటే జీవిత పరమార్థం నెరవేరుతుంది. అటువంటి జీవిత పరమార్థం నెరవేరాలంటే ఒకవైపు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి, పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి, మరొక వైపు ఆత్మశుద్ధి యోగం కావాలి. ప్రారంభంలో ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ మనకు సామెత ఉంది, సాధనమున పనులు సమకూరు ధరలోన. సాధన ఎలా ఉండాలంటే సాధన అవసరం లేదు అనే స్థితికి వచ్చేంత వరకు, అనుభవం కలిగేంత వరకు ఆ సాధన ఒక ఆటలాగా సునాయాసంగా, సరళంగా, సులభంగా కొనసాగాలి. సాధనలో ఘర్షణ పడుతున్నామంటే జ్ఞానపరంగా పరిణతి చెందలేదని గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమంటారంటే సాధన కొనసాగిస్తూ ఉంటే జ్ఞానం వస్తుందంటారు. కాదు. జ్ఞానపరంగా స్పష్టతను ఏర్పరచుకున్న తర్వాతనే సాధన కొనసాగించాలి. వంట చేసే విధానం తెలిసిన తర్వాత వంట చేయాలి. వంట చేసే విధానం తెలియకుండా వంట చేస్తే ఏమవుతుంది? చేస్తూ ఉంటే విధానం తెలుస్తుంది అంటారు. అది కొంతవరకు వాస్తవమే. కానీ సిద్ధాంతం పర్ఫెక్ట్గా ఉంటేనే ప్రయోగం ఎక్సలెంట్గా ఉంటుంది, ఫలితం మహోన్నతంగా ఉంటుంది. సిద్ధాంతంలో లోపం ఉంటే, ఫార్ములాల లోపం ఉంటే ప్రయోగం తారుమారవుతుంది, ఫలితం వచ్చే ప్రసక్తే లేదు. అందున నవీన కాలమాన పరిస్థితులలో జ్ఞానపరంగా స్పష్టత లేకుండా సాధన చేయటం అతి ప్రమాదకరం. ఎందువలన సూక్ష్మమైనటువంటి, విలువైనటువంటి, సున్నితమైనటువంటి, అనంతమైనటువంటి మేధస్సు మీద పొరపాటును కూడా బలవంతపు ప్రయోగాలు చేయకూడదు. ప్రయోగాలు చేయకూడదు. అటువంటి ప్రయోగం ఏమాత్రం వికటించినా మనసు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే స్పిరిచువాలిటీలో స్పిరిచువల్ ప్రోగ్రెస్ తగ్గుతుంది, స్పిరిచువల్ పలవర్షన్స్ పెరుగుతున్నాయి. అందుకు మూల కారణం ఏంటి? కొంతమంది జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తుంటే భయంకరంగా ఉంటాయి. ఎందువలన వాళ్ళు బ్యాలెన్స్ కోల్పోతారు, సమత్వాన్ని కోల్పోతారు, సమతుల్యాన్ని కోల్పోతారు. సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మతి భ్రమించింది అనుకుంటారు, పిచ్చి పుట్టింది అనుకుంటారు. ఇంకొక విషయం చెప్తున్నాను. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అనుభవంలోకి రావాలంటే పొరపాటును కూడా కఠోర సాధన చేయకూడదు, కాఠిన్యంగా ఉండకూడదు. కఠోర సాధన అనేది జ్ఞానపరంగా పరిణతి చెందలేదు అనటానికి నిదర్శనం. జ్ఞానపరంగా స్పష్టత ఏర్పడితే
నాకు తెలిసినంత వరకు జీవితమే సాధనగా మారుతుంది. ప్రత్యేకంగా సాధన యొక్క అవసరం ఉండదు. సాధన ఎప్పుడు కాఠిన్యం అవుతుందంటే మనసులో సందేహాలు, సంకోచాలు ఇంకా మిగిలి ఉండి సాధన కొనసాగిస్తే ఆ విధంగా జరుగుతుంది. మనసును కరిగించే స్థితిలో సాధన కొనసాగేటట్లయితే మనిషి బంధాల నుంచి బయటపడతాడు. మనసును కరిగించే స్థితిలో సాధన కొనసాగించాలంటే పరిపూర్ణ జ్ఞానం కావాలి. పరిమితమైన జ్ఞానం మనిషిని బంధాలలో ఇరికిస్తుంది. పరిపూర్ణ జ్ఞానం మనిషిని సమూలంగా విడుదల చేస్తుంది, సంపూర్ణ స్వేచ్ఛను కలగజేస్తుంది. ఇవన్నీ చాలా సూక్ష్మమైనటువంటి అంశాలు. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడం పెద్ద విశేషం కాదు. పరిణతి చెందగలగాలి. ప్రవేశించినప్పటికీ పరిణతి చెందకపోతే ఏమవుతుంది? మరొక విషయం చెప్తున్నాను. కేవలం ఆధ్యాత్మికతనే పట్టుకోకూడదు. లౌకిక జీవితాన్ని సాఫీగా నల్లేరు మీద బండిలాగా కొనసాగించే విధంగా ప్రణాళికాబద్ధంగా దాన్ని రూపొందించుకోవాలి. వ్యూహాత్మకంగా కొనసాగించగలగాలి. ఎప్పుడైతే లౌకిక జీవితం నియమబద్ధంగా, ధర్మబద్ధంగా, నైతిక విలువలతో కూడి ఉంటుందో 95% సాధన జరుగుతూనే ఉంటుంది. కాబట్టి కళ్ళు తెరిచి ఉన్నప్పుడు ఎటువంటి స్థితి ఉంటుందో కళ్ళు మూసుకున్నప్పుడు కూడా అటువంటి స్థితే ఉండాలి. కళ్ళు తెరిచి ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండి కళ్ళు మూసుకున్నప్పుడు ఘర్షణ జరుగుతుందంటే జ్ఞానపరంగా పరిణతి చెందలేదని గుర్తుపెట్టుకోండి. కళ్ళు తెరిచి ఉన్నప్పుడు ఘర్షణ జరుగుతుందంటే కళ్ళు మూసుకున్నప్పుడు కూడా అదే స్థితి కొనసాగుతుంది కదా. కాబట్టి కళ్ళు తెరిచినప్పటి స్థితిని కళ్ళు మూసుకున్నప్పటి స్థితిగా మార్చుకోవాలంటే అందుకు జ్ఞానం చాలా అవసరం. సాధనకు మనసు సహకరించటం లేదు అనే ఫిర్యాదు ఎవరన్నా చేస్తున్నారంటే దానికి మూల కారణం ద్వంద్వాలను గురించి సరైనటువంటి అవగాహన లేకపోవటమే. ద్వంద్వాలను గురించి అవగాహన కలిగితే జీవితమే సాధనగా మారుతుంది. చెడును వ్యతిరేకించకుండా పాజిటివ్ను ఆశించకుండా ఉంటే ఎలా ఉంటుంది? కాబట్టి వ్యతిరేకించకుండా ఉండలేము, ఆశించకుండా ఉండలేము. దానికి మూల కారణం ఏంటి? తమో రజోగుణాలు ఇంకా ప్రకోపిస్తూ ఉండటమే. అటువంటి తమో రజోగుణాల రెండింటినీ సమూలంగా కరిగించుకోవాలంటే, సత్వగుణాన్ని పెంపొందించుకోవాలంటే తప్పనిసరిగా పరిపూర్ణ జ్ఞానం కావాలి. ఈ ఆత్మశుద్ధి యోగాన్ని అందరికీ అందించడం సాధ్యం కాదు. నాకు తెలిసినంత వరకు జ్ఞానం అనేది ఎంత ఉన్నత స్థాయిలో ఉంటే అందుకున్న వ్యక్తులు కూడా అదే స్థాయిలో ఉండాలి. విలువ లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేటట్లయితే వాళ్ళు దాన్ని దుర్వినియోగపరుచుకుంటారు. వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ కాకుండా కనుక మనం జ్ఞానం ఇచ్చేటట్లయితే వాళ్ళు నష్టపోతారు. వాళ్ళని మనం నష్టపరిచిన వాళ్ళం అవుతాం. అందుకని మేమేం చేస్తున్నామంటే సంకల్ప సిద్ధ యోగ శిక్షణలో మొదటి పార్టు, సహజానంద యోగ శిక్షణలో రెండవ పార్టు, సత్యదర్శనం ఆత్మస్థితి శిక్షణలో మూడో పార్ట్ ఇస్తాం. జీవన వేదం కోర్సులో ప్రత్యక్షంగా ప్రతిరోజు ప్రాతకాలాన తెల్లవారుజామున ఆత్మశుద్ధి యోగ మూడో పార్ట్ను సాధన చేపిస్తాం. ఒకవైపు సాధన కొనసాగుతూ ఉంటుంది, రెండో వైపు జ్ఞానపరంగా వాళ్ళని ఉన్నతంగా తయారు చేస్తాం, జ్ఞానపరంగా ఎదిగేటట్లు తయారు చేస్తాం.
ఒకవైపు జ్ఞానం ఉంది, రెండో వైపు ఏమో సాధన జరుగుతుంది. ఇక జీవన వేదం చివరి రోజున పూర్ణ మంత్రాన్ని ఇస్తాం. అంటే సాధన కూడా వదిలివేయవలసినటువంటి స్థితికి వచ్చిన తర్వాత పూర్ణ మంత్రాన్ని ఉపదేశించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తున్నాను. జ్ఞానం మాత్రమే ఉండి తదనుగుణంగా సాధన లేకపోతే ఏమవుతుంది? జ్ఞానం కరిగిపోదు. సాధన మాత్రమే ఉండి జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? సాధన కఠోరం అవుతుంది, కాఠిన్యం అవుతుంది. జ్ఞానము సాధన రెండు ఉన్నాయనుకోండి, అది పరిపూర్ణమవుతుంది, సంపూర్ణమవుతుంది, సమగ్రమవుతుంది. ఒకటే ఉంటే పాక్షికం, రెండు కలిసి ఉంటేనే పరిపూర్ణం. మీరు భారతదేశంలో ఆధ్యాత్మిక విధానాలను జాగ్రత్తగా పరిశీలించండి. కొంతమంది జ్ఞానం ఇస్తున్నారు, అక్కడ సాధన ఉండటం లేదు. కొంతమంది కఠోరంగా సాధన చేయిస్తున్నారు, అక్కడ జ్ఞానం ఉండటం లేదు. కాబట్టి ఒకవైపు జ్ఞానం ఉండాలి, మరొక వైపు సాధన ఉండాలి. ఒకవైపు సిద్ధాంతం ఉండాలి, రెండో వైపు ప్రయోగం ఉండాలి. ఒకవైపు థియరీ ఉండాలి, రెండో వైపు ప్రాక్టికల్స్ ఉండాలి. కాబట్టి బిడ్డలారా, ఇక్కడ నుంచి గురు సందేశాలలో జ్ఞానపరంగా మీ అంతరంగంలో ఉన్నటువంటి సందేహాల్ని, సంకోచాల్ని, అనుమానాల్ని, చిక్కు ప్రశ్నల్ని సమూలంగా తొలగించడం జరుగుతుంది. అప్పుడు జ్ఞానపరంగా పరిణతి చెందటం జరిగితే శరీరం, మనసు సహకరిస్తాయి. అప్పుడు సాధన సులభం అవుతుంది. కాబట్టి జీవితం లభించటం పెద్ద విశేషం కాదు. ఆ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. కోట్లాది మందిలో కొద్ది మందికి ఇటువంటి సువర్ణ అవకాశం లభిస్తుంది. లభించినటువంటి అవకాశాన్ని ఏం చేయాలి? సద్వినియోగపరచుకోవాలి. ఎంతమంది సద్వినియోగపరచుకుంటున్నారో, ఎందుకు సద్వినియోగపరచుకోలేకపోతున్నారు? దానికి మూల కారణం ఏంటంటే, జీవితం పిన్న వయసు నుండే గాడి తప్పుతుంది. జీవితం సక్రమైన పందాలు ఉంటే సాధన సునాయాసంగా కొనసాగుతూ ఉంటుంది. జీవితం గాడి తప్పిన తర్వాత సాధన కొనసాగించినా ఆ సాధన కఠోరం అవుతుంది, కాఠిన్యం అవుతుంది. ఇవాళ ఎక్కువ మంది జీవితాన్ని గాడి తప్పిన తర్వాత, జీవితం గాడి తప్పిన తర్వాత ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. ప్రత్యేకంగా శిక్షణ, తర్ఫీదు పొందాలనుకుంటున్నారు. కానీ నేనేమంటున్నానంటే, ఒకే ఒక మాట చెప్తున్నాను: జీవితమే సాధనగా మారాలి. ఇంకొక మాట చెప్తున్నాను, సాధన కూడా మాయ అని తెలుసుకోగలగాలి. జ్ఞానం కూడా మాయ అనేటటువంటి విషయం అనుభవంలోకి రావాలి. ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితికి అనుభవపూర్వకంగా చేరగలగాలి. ఆ స్థితి నుండి మన కార్యక్రమాలు మొత్తం నిర్విఘ్నంగా కొనసాగించగలగాలి. కాబట్టి జీవితంలో ఏమీ చేయకుండా ఉండటం కాదు, ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితి నుండి అన్నీ చేయగలగాలి. ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితి నుండి అన్నీ చేయాలి. అంటే చెయ్యాలి, కానీ స్థితిని మార్చుకొని చెయ్యాలి. స్థితిని మార్చుకొని చేస్తున్నప్పుడు అది పనిలాగుండదు, పాటలాగుంటుంది. స్థితిని మార్చుకోకుండా చేసేటట్లయితే అది కఠినంగా, కఠోరంగా ఉండి అలసట వస్తుంది. అందున అయిష్టంగా, బలవంతంగా చేస్తే శక్తి విపరీతంగా ఖర్చు అవుతుంది. కాబట్టి జ్ఞానపరంగా పరిణతి చెందుతూ, క్రమం తప్పకుండా సాధన కొనసాగిస్తూ, ఒక దశకు పోయిన తర్వాత పూర్ణ జ్ఞానం మరియు ఆత్మశుద్ధి యోగం రెండు కూడా మాయా అనేటటువంటి భావనను పెంపొందించుకోగలిగితే మరణ భయం నుంచి బయటపడవచ్చు.
శరీరాన్ని జీవితాంతం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు, అంతరంగం సంతృప్తిగా ఉంటుంది, ఆనందం పెళ్ళుపుకుతూ ఉంటుంది. అప్పుడు నీ నుండి ప్రేమ విశ్వానికి అందుతుంది. కాబట్టి విశ్వం ప్రేమించే స్థాయికి నువ్వు ఎదగాలి. అందుకు నువ్వు విశ్వాన్ని ప్రేమించే స్థాయికి చేరాలి. ఆ విధంగా విశ్వ ప్రేమను ఆలంబనగా చేసుకొని లోక కళ్యాణం కోసం బలమైనటువంటి దృక్పథంతో ముందుకు వెళ్ళే విధంగా మీ జీవితాలను మలుచుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.